పండు మిర్చి చికెన్ కర్రీ చేయబోతున్నాను. పండు మిర్చితో చికెన్ కర్రీనా? అవునండి. మామూలుగా పండు మిర్చి పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదా, ఈ సీజన్ లో బాగా వస్తాయి. సో దాంతో చికెన్ కర్రీ అన్నమాట. సో చూసారు కదండి, పండు మిర్చి చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా. పండు మిర్చి చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో, చక్కగా కనుమ పండుగలానే ఉంది. స్టార్ట్ చేద్దామా మరి. ముందుగా ఏంటి? ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. నా పని కదా, అది నేను చేస్తా. ఓకే, లైట్గా ఆయిల్ వేసుకున్నాను. కర్లీ లీవ్స్ వేసుకున్నాం, కొంచెం హీట్ అవ్వను. ఓకే, సో మీరు వంటలు బాగా చేస్తారా? పర్లేదా? బాగానే చేస్తారులే, నేను ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ ఇచ్చేసానులే. భోగి రోజు మంచి వంటలు చేసి పెట్టారు కదా. ఓకే, ఆయిల్ వేడైంది, వేయండి. కరివేపాకు, ప్లీజ్ కరివేపాకు. నువ్వు ఎక్కువ చిటిపట్లు ఆడొద్దు. అసలే ప్రణీత గారు మంచి పట్టుచీర కట్టుకొచ్చారు, ఓకేనా? చెప్పారు, ప్రాబ్లం లేదు, ఓకేనా? ఓకే. అండ్ 2 లీవ్స్ వేసేసుకుందాం, బిర్యానీ లీవ్స్. అండ్ మసాలా, హోల్ గరం మసాలా. మీరు క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటా లేదంటే బ్యాక్ బెంచరా? ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు. ఓకే, తర్వాత లైట్గా పసుపు ఉప్పు వేసేసుకున్నాము. లైట్గా పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ వేసేద్దాం. సో ముందుగా అయితే ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. సో పచ్చివాసన పోవాలి. అయితే కనుమ రోజున మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఏమేమి కక్కలు ముక్కలు తింటూ ఉంటారు? యూజువల్లీ చికెన్ కర్రీస్, నాటుకోడి, మటన్ బాగా ఫేమస్ మా సైడ్. కనుమ అంటే ఇంకా వడలు, ఇలా డిఫరెంట్ స్పెషల్స్ అన్నీ చేసుకొని ఫ్యామిలీ అందరు కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసి తింటారు. ఓకే, సో అయితే కోడి పందాలు అవి బాగా జరుగుతాయి? కోడి పందాలు, నార్మల్గా ఎద్దులు ఉంటాయి కదా, ఎడ్ల పందాలు బాగా జరుగుతాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చిన్నగా ఉన్నప్పుడు బాగా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఈ జాబ్ వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ దోస్ డేస్. ఓకే, ఓకే. సో ఒకవేళ మీకు దేవుడు ప్రత్యక్షం అయ్యి మిమ్మల్ని ఒక వరం కావాలి అని కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? జస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటారు. అయ్యో అయ్యో అయ్యో, ఈ ప్రణీత ఎక్కడ దొరికింది నాకు. ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాము. ఇదేంటిది? పండు మిర్చి ఆల్రెడీ మనం మిక్సీకి పట్టాము. పండు మిర్చి పేస్ట్. యాక్చువల్గా ఈ కలర్ గురించి మనం అవి ఇవి వాడాల్సిన అవసరం లేదు. ఓకేనా? తింటాను నేను, పర్లేదు, వేయండి. మీరు బాగా స్పైసీ తింటారేమో కదా? మేము బాగా స్పైసీ. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? తగినంత గరం మసాలా అండ్ లైట్గా చిల్లీ పౌడర్. మీరు అన్ని లైట్ గా చెప్పి బాగా దక్కిస్తున్నారండి. కారం కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి, కలపండి. కాదండి,
నేను నిజంగా ఒక దేవుడే ప్రత్యక్షమైతే ఏం వరం కావాలో కోరుకోమంటే చైల్డ్హుడ్ డేస్ కావాలంటారు ఏంటండి? అది స్కూల్కి వెళ్ళి తన్నులు తినేవి, గోడ కుర్చీలేసివి, ఇవన్నీ మీకు మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలందా? ఆ డేస్ బాగున్నాయి కదా. బాగున్నాయా? ఆ రోజుల్లో అప్పుడు మనకి ఏమనిపించేది? అప్పుడు పెద్దగా అయిపోవాలి, జాబ్ చేయాలి. సో ఏ ఫేజ్ లోని కూడా మనం సాటిస్ఫై అవ్వలేము. అలాంటి దేవుడు వచ్చి ఒక వరం కావాలని కోరుకో అంటే అలాంటిది రావద్రా నాకు అన్నట్టు కోరుకోవాలి కదా. చికెన్ వేసేసుకుందామండి, టాపిక్ డైవర్ట్ చేద్దామండి అన్నట్టు చెప్పారు. చికెన్ కానీ ఎన్నున్నా కూడా చికెన్ సాటి ఏది రాదు, అది నా ఒపీనియన్. మరి మీకేమంటే ఇష్టం నాన్ వెజ్ లో? చికెన్ లో నాటుకోడి చాలా ఇష్టం. ఓకే, నాన్ వెజ్ లో చికెన్ నాటుకోడి అంటే ఇష్టం అనమాట. నాటుకోడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ముక్క కాస్త గట్టిగా ఉంటుంది కదా. అక్కడక్కడ నాకు అదే అనిపిస్తుంది, అదే ముక్క గట్టిగా ఉంటుంది, ఇదైతే భలే కలిసిపోతుంది టేస్ట్. రాయలసీమలో బాగా ఫేమస్ నాటుకోడి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకుందాము. స్టార్టింగ్ లో కొద్దిగా వేసాము, ఇప్పుడు లైట్ గా మళ్ళీ పీసెస్ కి బాగా పడుతుంది కదా, ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం. నేను అడిగిన క్వశ్చన్ కి మాత్రం మీకు సమాధానం చెప్పట్లేదు. దీనికి అండి చెప్పండి, మళ్ళీ క్వశ్చన్ అడగండి. మళ్ళీ క్వశ్చన్ అడగమంటారా? అడగండి. దేవుడు వరం అందిస్తే ఏం వరం కోరుకుంటారు? అది బాగా డబ్బులు కావాలని కోరుకుంటాను. ఆహా, దేవుడు ఒక వరం ఇచ్చినా కూడా అందులో చాలా చాలా లిటిగేషన్స్ పెడతాడండి. అవునండి. బాగా డబ్బులు అంటే ఎన్ని డబ్బులు? సరిపడా అంటే కావాల్సినంత అండి లైఫ్. అందుకే నిజంగా కోరుకునేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా కోరుకోవాలి, లేదంటే అది వేరేగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నా వేసుకోవాలా మనము? కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి ఇందులో. ఓకే, వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. వాటర్ జగ్ లో ఉంటుంది చూడండి. కొంచెమే కదా ఉంది, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ముక్క మనకి బాగా ఉడకాలి. ఓకే, అయితే మూత పెట్టేద్దామా? ఓకే ప్రణీత గారు, మన చికెన్ పండుమిర్చి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే కదా. ఆయిల్ తేలింది బయటికి బాగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఇప్పుడు ఏమన్నా వేస్తారా? మనము గార్నిష్ కోసం పైన పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఓకే, లైట్గా వేసుకున్నాం. పుదీనా అలానే కొత్తిమీర. ఓకే, సో ఇంకా డిష్ అవుట్ చేసేద్దామండి. ఓకే, వేడివేడిగా పండుమిర్చి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పండుమిర్చి చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పండుమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చికెన్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. పండుమిర్చి చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో కరివేపాకు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పండుమిర్చి పేస్ట్, గరం మసాలా, కారం, చికెన్, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరిగా పుదీనా, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పండుమిర్చి చికెన్ కర్రీ రెడీ.